ఎస్ఎల్బీసీ టన్నెలో రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరింది. ఇప్పటివరకు 3 మృతదేహాలు వెలికితీశాయి రెస్క్యూ బృందాలు. మధ్యాహ్నంలోపు మృతదేహాల వెలికితీత పూర్తయ్యే అవకాశం ఉంది. ఉస్మానియా హాస్పిటల్ ఫోరెన్సిక్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. 8 అంబులెన్స్లు సిద్ధం చేశారు అధికారులు. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గాంధీకి తరలించి DNA టెస్టులు చేసిన తర్వాతే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో తుది దశకు చేరుకుంది రెస్క్యూ ఆపరేషన్. ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికితీశాయి రెస్క్యూ టీమ్స్. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రఫీ అందిస్తారు. ఉదయశ్రీ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి 8 మంది మృతదేహాలను మధ్యాహ్నం లోపు తీసివేయడం పూర్తి చేయాలి అని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే 5 మృతదేహాలను నిన్న సాయంత్రమే గుర్తించారు. మిగిలిన 3 మృతదేహాలు కూడా టీఎంబీ మిషన్ మధ్యలోనే ఇరుక్కున్నట్లుగా గుర్తించినటువంటి రెస్క్యూ టీమ్స్ ఈరోజు మధ్యాహ్నం లోపు ఆ 8 మృతదేహాలను వెలికి తీయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో నిన్న రాత్రి ఎప్పుడైతే మృతదేహాలను 5 గుర్తించారో నిన్న రాత్రి హుటాహుటిన అటు ఉస్మానియా హాస్పిటల్కు చెందినటువంటి ఫోరెన్సిక్ టీంని ఇక్కడికి పిలిపించారు. ఉస్మానియాకు చెందినటువంటి 3 అంబులెన్స్లు, అదేవిధంగా గాంధీ హాస్పిటల్కు సంబంధించి ఒక 5 అంబులెన్స్లు, మొత్తం 8 అంబులెన్స్లను కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నిన్న రాత్రి చేరుకున్నాయి. సో ఎప్పుడైతే మృతదేహాలను వెలికి తీయగానే వీటన్నిటిని కూడా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే 3 మీటర్ల లోతు భూమిలో మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు కాబట్టి వాటిని వెలికి తీసేటటువంటి క్రమంలో మృతదేహాలు అప్పటికే కుళ్ళిపోయి ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవి చిన్నాభిన్నం అయితే వాటిని గాంధీకి తరలించి అక్కడ DNA పరీక్షలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా గుర్తుపట్టరానటువంటి స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే వారం రోజులు గడిచింది. అందులోనూ టన్నెల్ లోపల, అందులోనూ 14 కిలోమీటర్ల లోపల వీళ్ళు చిక్కుకున్నారు కాబట్టి లోపల 2 రోజుల పాటు ఆక్సిజన్ అందక, అదేవిధంగా 14 కిలోమీటర్ల లోపల ఉండిపోయారు కాబట్టి మృతదేహాలు పూర్తిగా ఉబ్బిపోయి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. పూర్తిగా గుర్తుపట్టరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మృతదేహాలను మాత్రమే గాంధీకి తరలించి అక్కడ DNA టెస్టుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇన్ కేసు ఏమైనా మృతదేహాలు గుర్తుపట్టే స్థితిలో ఉండి వాళ్ళ చేతులకు ఉన్నటువంటి ట్యాటూల ఆధారంగా కానీ, లేకపోతే ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి అందులో మృతదేహాలను ఎవరైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళని మాత్రం నాగర్ కర్నూలు హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత నేరుగా వాళ్ళ సొంతూరులకు చేరుకునే విధంగా కూడా ప్రైవేట్ అంబులెన్స్లను సిద్ధం చేశారు. సో ప్రస్తుతం నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్ వద్ద కొన్ని అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉస్మానియాకి చెందినటువంటి అంబులెన్సులతో పాటు గాంధీకి చెందినటువంటి అంబులెన్సులు ఉన్నాయి. ఇప్పుడు అధికారులు 2 ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. ఎవరిదైనా మృతదేహం ఐడెంటిఫై అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా వాళ్ళను గుర్తుపట్టి ఈ మృతదేహం మాకు సంబంధించినటువంటి వాళ్ళదే అని చెప్తే మాత్రం వాళ్ళను నేరుగా గాంధీ నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్కు తరలించిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి అటు నుంచి నేరుగా వాళ్ళ సొంతూరులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ కేసు ఏదైనా మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే ఆ మృతదేహాలను మాత్రం గాంధీకి తరలించి అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంచి కుటుంబ సభ్యుల నుంచి శాంపుల్స్ తీసుకొని అక్కడ నుంచి DNA టెస్టులు చేసిన తర్వాతనే వాళ్ళకు అప్పగించే అవకాశం ఉంది. సో ఇప్పటికే నిన్న సాయంత్రం ఎక్కడైతే మార్కింగ్ చేసినటువంటి 5 మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయో అక్కడ ఈ రోజు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అక్కడ మట్టినంతా తవ్వారు. సో 5 మృతదేహాలను కూడా ఇప్పటికే వెలికి తీసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన 3 మృతదేహాల కోసం ప్రస్తుతం ఇంకా అధికారులు వెలికి తీసే పనిలో ఉన్నారు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా. ఆ 3 మృతదేహాలను కూడా ఈ రోజు మధ్యాహ్నం లోపు వెలికి తీస్తారు. అంతలోపు ఇప్పటికే హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు మరో మంత్రి జూపల్లి కూడా బయలుదేరి వస్తున్నారు. ఒక అరగంటలో ఇక్కడికి చేరుకుంటారు. సిఎస్ శాంతకుమారి కూడా ఉంది, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా మంత్రులతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చిన తర్వాతనే ఈ మృతదేహాల అప్పగింత కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ అధికారులకు ఉన్నటువంటి 2 ఆప్షన్స్. అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉంటే మాత్రం అవి మాత్రమే గాంధీకి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 5 అంబులెన్సులు కూడా అటు గాంధీ ఉస్మానియాకు సంబంధించి నిన్న అర్ధరాత్రి ఇక్కడికి చేరుకున్నాయి. మరోవైపు మనం రైట్ సైడ్ ఉన్నటువంటి అంబులెన్సులు చూస్తే ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి. ఇవి నాగర్ కర్నూలు, అదేవిధంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి అంబులెన్సులు. ఇక్కడ ఎవరిదైనా మృతదేహం ఐడెంటిఫై అయితే మాత్రమే ఈ అంబులెన్సుల్లో వాటిని నేరుగా నాగర్ కర్నూలు తరలిస్తారు. అక్కడ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అక్కడ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి ప్రైవేట్ అంబులెన్స్ల ద్వారా వాళ్ళ సొంత ఊర్లకు చేరవేస్తారు. అన్ఐడెంటిఫైడ్ ఉంటే మాత్రమే వాటిని నేరుగా గాంధీకి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉస్మానియాకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ హెడ్ అయినటువంటి శ్రీధర్ చారితో పాటు మరొక 2 PG వైద్యులు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళకు ఫోరెన్సిక్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. జయశ్రీ, ఇన్ని డేస్ అయిపోయింది అంటే మృతదేహాలను వెలికి తీయడంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు? అట్లాగే ఆ కండిషన్ ఎట్లా ఉంది రవి?
అంటే ఒక మృతదేహం దాదాపు వారం రోజుల పాటు అందులోనూ 14 కిలోమీటర్ల లోపల ఉంటే అప్పటికే కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మృతదేహాలు ఏకంగా భూమికి 3 మీటర్ల లోపల ఉన్నట్లుగా నిన్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు జీపీఆర్ సిస్టమ్ ద్వారా గుర్తించారు. సో ముందుగా 3 మీటర్ల మట్టిని తీసేటటువంటి క్రమంలోనే అప్పటికే కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మృతదేహాలను బయటకు తీసే క్రమంలో చిన్నభిన్నమైనట్లుగా కూడా తెలుస్తుంది. సో అట్లాంటి మృతదేహాలను అసలు గుర్తుపట్టరానటువంటి విధంగా మారాయని చెప్పి అధికారులు అంచనాకు వచ్చిన తర్వాతనే గాంధీ అదేవిధంగా ఉస్మానియాకి సంబంధించినటువంటి అంబులెన్స్లను ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నాగర్ కర్నూలు అచ్చంపేటకి సంబంధించినటువంటి అంబులెన్స్లు ఎప్పటికే సిద్ధంగా ఉన్నాయి ప్రమాదం జరిగిన రోజు నుంచే. అక్కడ మృతదేహాలు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని భావించినటువంటి అధికారులు నేరుగా నాగర్ కర్నూలు పంపించే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే భూమి పొరల్లో దాదాపు 3 మీటర్ల లోతులో ఈ 5 మృతదేహాలు చిక్కుకున్నాయని చెప్పి అధికారులు భావించారో ఇవి బయటకు తీసిన తర్వాత పూర్తి గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాయి, అప్పటికే వారం రోజులు గడిచింది కాబట్టి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటాయని భావించిన అధికారులే అటు గాంధీ ఉస్మానియాకి సంబంధించినటువంటి అంబులెన్స్లు పిలిపించడం, ఉస్మానియాకి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ టీంను పిలిపించడం జరిగింది. సో ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం లోపు అంటే 3 గంటల లోపు వెలికితీత అంతా కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదేశ్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.